వెల్కమ్ బ్యాక్ టు డైలీ లీగల్ లిటరసీ ఇండియా. ఈ సిరీస్లో నేను మీకు మీ కుటుంబానికి ఉపయోగపడే లీగల్ అవేర్నెస్ సిరీస్ గురించి సింపుల్గా చెప్తున్నాను. ఈరోజు టాపిక్ చాలా సీరియస్. మొబైల్ ఫోన్ మనం పోలీసులకు ఇవ్వచ్చా? లాక్ ఓపెన్ చేసి ఇవ్వమంటే కంపల్సరీగా ఇవ్వాలా? మనతో ఉన్నారు వీరేశ్విత గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. యశ్విత గారు, మన మొబైల్ ఫోన్ మన ప్రైవేట్ ఆస్తేనా? అవును. మన మొబైల్ ఫోన్ మన వ్యక్తిగత విషయాలకి సంబంధించినది. దాటిలో వీడియోస్, ఫోటోస్, చాట్స్ ఇంకా బ్యాంక్ సంబంధించిన విషయాలుంటాయి. అవన్నీ ప్రైవసీ కిందకే వస్తుంది. కానీ రాజ్యాంగం మనకి రైట్ టు ప్రైవసీ ఇచ్చింది. అంటే మన అనుమతి లేకుండా మన ఫోన్ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. యశ్విత గారు, పోలీస్ మనకి ఫోన్ ఇవ్వండి అని గట్టిగా అడిగితే ఇవ్వాలా? సాధారణంగా పోలీసులు ఫోన్ ఇవ్వమనగానే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కోర్టు వారెంట్ ఉన్నా లేదా ఏదైనా కేసులో సంబంధమైన ఆధారాలు ఉన్నా వారెంట్ ద్వారా చట్ట ప్రకారంగా మన ఫోన్ చెక్ చేయవచ్చు. వారెంట్ లేకుండా మన ఫోన్ చెక్ చేయడానికి మనం నిరాకరించవచ్చు. యశ్విత గారు, ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఇవ్వాలి అంటే ఇవ్వాలా? ఫోన్ లాక్, పాస్వర్డ్స్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ ప్రైవేట్ డేటాకి సంబంధించినవి. పోలీసులు బలవంతంగా అవి అడిగితే మాకు లాయర్ కావాలి లేదా వారెంట్ చూపించమని వాళ్ళని అడగచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. యశ్విత గారు, పోలీసులు మన ఫోన్ని సీజ్ చేస్తే ఏం చేయాలి? పోలీసులు ఫోన్ సీజ్ చేయాలంటే సీజ్ మెమో ఇవ్వాలి. ఎందుకు సీజ్ చేశామో రాయాలి. రిసీట్ ఇవ్వాలి. రిసీట్ లేకుండా ఫోన్ తీసుకెళ్ళడం తప్పు. చాలామంది రిసీట్ అడగరు. అది చాలా పెద్ద తప్పు. మన రిసీట్ అడగడం మన హక్కు. యశ్విత గారు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు నేరం అవుతాయా? అవును. కొన్ని సందర్భాల్లో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయడం లేదా బెదిరించడం, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఇవన్నీ సైబర్ నేరాల కిందకు వస్తాయి. ఇట్లా చేయడం చట్టరీత్యా నేరం. ఇవి చాలా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అందుకే సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. యశ్విత గారు, మేము స్టూడెంట్స్, మేము ఎటువంటి జాగ్రత్తలు పడాలి? తెలియని లింక్స్ ఓపెన్ చేయకూడదు. ఎవరి పర్మిషన్ లేకుండా ఫొటోస్ షేర్ చేయకూడదు. అలాగే ఫేక్ ఐడీలతో మెసేజెస్ చేయకూడదు. సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు కూడా చాలా పెద్ద సమస్యను తీసుకొస్తుంది. చట్టం తప్పుని మాత్రమే చూస్తుంది, వయసును చూడదు. యశ్విత గారు, పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫోన్ మన స్నేహితులే, కానీ దాన్ని తప్పుగా ఉపయోగిస్తే అదే చాలా పెద్ద సమస్యగా మారుతుంది. చట్టాల్ని తెలుసుకొని ఎవరికి భయపడకుండా ఉండండి. చట్టాన్ని గౌరవించండి, భయపడకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కోసం లీగల్ లిటరసీ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 4 వాహనం సీజ్ చేస్తే ఏం చేయాలి అని ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.